సో ఈరోజు మనం ఇలా ఎందుకైందో ఒకసారి చూపిస్తాను మీకు. సో ఈ కేసులో ఏంటంటే ఇలా క్యాపులు పెట్టించుకుని 5 సంవత్సరాలు అయింది. కానీ క్యాప్ పెట్టేటప్పుడు వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే కింద పళ్ళు కంటిన్యూస్గా ప్రెషర్ ఇస్తున్నాయి పైన పళ్ళకి. సో అది చూసుకోకుండా ఈ యాంగిల్లో పెట్టేశారు. ఇంకొకటి వెనక పళ్ళు ఒక పక్కన ఒక పన్ను లేదు, ఇంకొక పక్కన పళ్ళు అరిగినాయి. సో వాటిని మనం ఫస్ట్ సెట్ చేయకుండా ఈ పళ్ళు ఇవ్వటం వల్ల కంటిన్యూస్ ప్రెషర్ వల్ల ఇవి ఇలా విరిగినాయి. కొంచెం తెరవండి అమ్మా, క్లోజ్ చేయండి. మీరు క్యాపులో చూస్తుంటే దీనిలోనే పన్ను విరిగి మనకి ఇలా ఊడొచ్చినాయి అనమాట. సో ముందు ప్లానింగ్ తప్పుగా ఉండటం వల్ల ఇక్కడ నోట్లో పళ్ళు విరగటం వల్ల టూత్ లాస్ జరిగింది. ఇంకొకటి రీప్లేస్మెంట్ కూడా కొంచెం డిఫికల్ట్. సో ఇప్పుడు ఇది ఎలా చేస్తామనేది చూద్దరు మీరు. సో ఇప్పుడు ఈ కేసు ఎందుకు టఫ్ అంటే ఇక్కడ చూస్తే అక్లూషన్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. సో గ్యాప్ కూడా చాలా తక్కువ ఉంది. సో ఆబ్వియస్గా టీత్ పైకే వస్తాయి. ఇంకొకటి సిజర్ బైట్ ఇక్కడ చూసారా, కిందది బయటకు ఉంది, పైంది లోపలికి ఉంది. ఇటువైపు చూడు, కిందది లోపలికి ఉంది, పైంది బయటకు ఉంది. సో రివర్స్లో ఉండటం వల్ల అక్లూషన్ అంతా డిఫరెంట్గా ఉంది. సో ఈ కేసులో మనం క్యాప్ ఇవ్వటం అనేది కొంచెం ఛాలెంజింగ్. సో ఇలాంటి టఫ్ కేసెస్ ఎలా చేస్తారు, ఎలా మారుతుందో మీరు చూడాలనుకుంటే ప్లీజ్ ఫాలో అస్.